అంటే అన్ని ఎవరికి జరిగినాయి పిలవకుండా దేవుని చెప్పకుండా దగ్గర. చేసుకుంటారా? యా కుటుంబ సభ్యులు ఒప్పుకొని పెళ్లికి ఒప్పుకుంటే వాళ్ళని ఇన్వైట్ చేస్తాము, వాళ్ళ సంరక్షణలోనే ఆల్రెడీ చేసుకుంటాము. ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న ముంగట జరిగింది కదా పెళ్లి. ఉమ్, ఉమ్. రైట్. అంటే నిన్న ఇప్పుడు మీరు దేవుడి ముందు చెప్పడం జరిగింది కదా చాలా చేసుకోవాలనుకుంటున్నాం. ఘనంగా చేసుకుంటాము ఈ మూడో పెళ్లి అని. అవును. ఉమ్. ఎప్పుడు ఏంటి అని ఏమైనా డిస్కషన్ చేసుకున్నారా దాని మీకు గురించి? లైవ్ ఇస్తాము, డెఫినెట్లీ లైవ్ ఇస్తాం మీకు. ఆహా, పెళ్లి లైవ్ ఇస్తారా మాకు? యా ఓ, ఈ 2 పెళ్లిళ్ళు ఎలాగా మేము చూడలేదు, ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇప్పుడు మూడో పెళ్లి అందరి సమక్షంలోనే మొత్తం మీడియా అందరిని ఇన్వైట్ చేస్తారైతే. యా అందరు ఇన్వైట్ చేస్తాము, మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి. నాది ఎందుకులేమ్మా. మీరు అక్క మీ ఆశీర్వాదం ఉండాలి అక్క, ఖచ్చితంగా ఓకే, నాకు ఉండాలి మీ ఆశీర్వాదం. ఓకేనా? అమ్మ దేవుడి ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఉంటది. యా ఏదైనా సరే చాలా మంది కంగారు పడ్డారు. వర్షిని అంత అర్ధరాత్రి పూట ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏంటి, క్షేమంగా ఉందా లేదా అమ్మా అని చెప్పి ఇక్కడ అనుకుంటున్న గైడ్ టైంలో చేసేది అఘోరి, ఇక్కడ గైడ్ చేసేది అఘోరి అమ్మ. ఓకేనా? దునియాలో ఏ చెట్టు కింద ఉన్నా సరే గైడ్ చేస్తుంది. ఓకే, చేరాల్సిన చోట ఎవరైనా సరే చేరాల్సిందే, అది కూడా సురక్షితంగా. సో మొత్తం గైడ్ చేస్తారంటారు అయితే. గైడ్ చేస్తాం, హ్యాపీగా ఉంటాం. హర హర మహాదేవ్, ఓకే. జై అండ్ శ్రీరామ్. ఫైనల్ గా ఒకటి, వర్షిని మీ గురించి పాట పాడింది కానీ మీరు వర్షిని గురించి పాడలేదు. అదే నేను చెప్తున్నా కదా, నా ఏదైతే ఉందో నా గుండెనే ఇచ్చేసిన. నాకు సర్వసం శివయ్య కాళీమాత ఎలాగో ఇప్పుడు మా చిన్ను అలాగా. ఆహా, ఓకే. ఆ అఘోరి వర్షిని చిన్ను అని పిలుస్తుంది, మరి ఆ చిన్ను అఘోరిని ఏం పిలుస్తుంది? అయ్యో అమ్మ అని పిలుస్తాను. అది నిన్న మీడియా ముందు బయటికి కూడా తెలిసేది, చెప్పాను. లోపల ఏమని పిలుస్తాం? లేదు అమ్మ అనే పిలుస్తాను, కొన్ని సార్లు అమ్మ అని సంబోధించకుండా పిలుస్తాను, అంతే, ఇంకేం లేదు. వర్షిని చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టుంది అఘోరి, మీరు చెప్పండి, మిమ్మల్ని ఏమని పిలుస్తుంది ఆమె? నాకు తెలియదు. హ్యాపీగా ఉన్నామమ్మా, ఇలాగే ఆనందంగా అందరు ఉండాలి. అన్ని కుటుంబాలలో ఈ ఆనందం కనిపించాలి. అదే, హ్యాపీగా అండ్ ఉండాలి. మీ కానీ నోటితో అయితే నేను తల్లిదండ్రులు పాట కూడా వినాలనుకుంటున్నాను నేను. నాకు అలాంటి పాటలు ఎలాంటివి రావమ్మా, కానీ తల్లిదండ్రి కూడా త్వరలోనే మేము కలుపుకొని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. వాళ్ళకు కంపల్సరీ కలవాలని మేము కూడా గట్టిగా కోరుకుంటున్నాము. పరమశివుడు కాళీమాత కంపల్సరీ కలుపుతారు, అందరం కలిసి ఉంటాం. అది కూడా త్వరలో జరుగుతుంది అనుకుంటున్నాను. ఓకే, అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే మీ వర్షినితో మాట్లాడాలి అనుకుంటున్నారు లైవ్ లోని, అప్పుడు మేము పిలుస్తాము. ఓకే కదా, మీరిద్దరు వచ్చి మాట్లాడతారు కదా? ఓకే డన్ అమ్మా, కంపల్సరీ మేము డైలీ కాల్ చేసి మాట్లాడచ్చు తల్లి. ఓకేనా? అందరం కలిసే ఉందామని అంటున్నాం, కానీ వాళ్ళు వినట్లేదు. ఏదో ఒక రోజు అందరం కలిసే ఉంటాం, అది త్వరలోనే జరుగుతుంది కూడా. ఓకే, అండ్ వర్షిని ఫైనల్ గా ఏం చెప్తావు? ఫైనల్ గా యా చాలా హ్యాపీగా ఉన్నాము, మేము ఇలాగే ఉండాలని అనుకుంటున్నాము. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరాంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు అక్క. మీకు అందరికి వీరాంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా హ్యాపీగా, ఎందుకంటే ఒక నరకం నుంచి బయటకు వచ్చాను అని నేను ఫీల్ అయ్యాను కాబట్టి, నా సేఫ్టీ ఫీల్ అయ్యే పర్సన్ దగ్గరికి వచ్చేసాను కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ 100% హ్యాపీ. ఓకే, రైట్. నీకు ఇంకేం అవసరం లేదు, అఘోరి ఉంటే చాలు అన్నట్టు నీ మాటలో క్లియర్ గా కనిపిస్తుంది. బంగ్లాలు, డబ్బు, లగ్జరీ లైఫ్, ఉద్యోగం ఏం అవసరం లేదు, అఘోరి ఉంటే చాలు నీకు. అదే అమ్మా, ప్రేమకున్న విలువే అది. ప్రేమ ఏదైనా సాధిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదమ్మా, ఏదో ఒక రోజు గెలుస్తుంటది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మా. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. రైట్.
రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి వర్షిణి కేసులోని కీలక మలుపు నెలకొనింది. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వర్షిణి చేరుకొని అఘోరి దగ్గరికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న బిగ్ టీవీతోని ఎక్స్క్లూజివ్ గా తను చెప్పడం జరుగుతుంది. తన పేరెంట్స్ తో తను ఇంకా ఉండను, అలాగే తను అఘోరి దగ్గరికే వెళ్తాను అని కూడా తను కరాఖండిగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న తన పేరెంట్స్ కూడా తనకి ఎంత నచ్చ చెప్పినా సరే లేదు నేను అఘోరితోనే ఉంటాను అని చెప్పడం జరిగింది. అయితే నిన్న హైదరాబాద్ నుంచి ఆమె పయనమై వెళ్లారు. మరి రాత్రి నుంచి కూడా ఆమె ఎక్కడుంది ఏంటి అని కూడా అందరూ కూడా టెన్షన్ పడుతున్న టైంలోని తను క్షేమంగా అఘోరి దగ్గరికి వెళ్ళినట్టయితే క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇదే అంశం పైన మనతో లైవ్ లో జాయిన్ అవబోతోంది అఘోరి. అయితే నిజంగా వర్షిణి తన దగ్గరికి వచ్చిందా రాలేదా, తనతో కాంటాక్ట్ అయ్యిందా లేదా అన్న వివరాలు పూర్తిగా తననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అఘోరి, నమస్తే అమ్మా. నమస్తే. హర మహాదేవ్. ఓం నమ శివ. అఘోరి కాళీ నమ గురుదత్త నమ. హర మహాదేవ్. రైట్. అయితే నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాము వర్షిణి బిగ్ టీవీలోని ఎక్స్క్లూజివ్ గా తను చెప్పడం జరిగింది నేను అఘోరితోనే ఉంటాను, అఘోరి దగ్గరికి వెళ్తాను అని చెప్పి. నైట్ తనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి మీ దగ్గరికి వచ్చిందా ఏంటి? అవునమ్మా, నేను పికప్ చేసుకున్నాను. నా దగ్గరకు వచ్చింది. నేనే వచ్చి తీసుకెళ్ళాను. ప్రజెంట్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాము. దయచేసి ఎవరు కూడా మేము మా ప్రయాణాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఎవరు అడ్డు రావద్దు. మా జీవితాన్ని మేము గడుపుతున్నాము. మాకు ఎలాంటి కాంట్రవర్సీస్ వద్దు. మా బతుకులేదో మేము బతుకుతాం ఇద్దరం కలిసి. అంటే వచ్చిందా మీ దగ్గరికి వచ్చిందా? అవును, వచ్చిందమ్మా. ఓకే. అంటే ఏ టైం అయింది ఏంటి, ఎలా ఎలా మీ దగ్గరికి వచ్చిందా అమ్మాయి? రాత్రి మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు అసలు తనకి? అది ఇంకా నేను ఎలాగవుతాను అనేది ఇంకా నేను ఎలాగైనా వచ్చేసింది కదా, హ్యాపీగా ఉన్నాం. ఓకే. సో తనని మీరు రిసీవ్ చేసుకున్నారా? ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు? ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు? వర్షిణి మీతోనే ఉందా? నాతోనే ఉంది, కానీ లొకేషన్ మాత్రం చెప్పను. నాతోనే ఉంది. ఓకే. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు, అసలు మా అమ్మాయి ఏమైపోయింది ఏంటి అని చెప్పి. ఒకసారి చూపిస్తారు, ఒకసారి అమ్మాయిని మీతోనే ఉందని చెప్తున్నారు కాబట్టి. రైట్ వర్షిణి, ఎలా వెళ్ళావు ఏంటి? నైట్ అంతా కూడా నిన్నటి నుంచి తల్లిదండ్రులు కావచ్చు, నిన్ను చూసిన వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాత్రి ఏమైపోయింది ఏంటి, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పి చాలా ఆందోళన చెందారు. ఏంటి మరి ఎలా వెళ్ళావు ఏంటి అసలు? అంటే అది పర్సనల్, ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను ఎలా వచ్చాను ఏంటి అనేది. ఓకే. కానీ అఘోరం దగ్గరికి అయితే వచ్చేసాను సేఫ్ గా. ఎటువంటి ఆటంకం లేకుండా సేఫ్ గా రీచ్ అయిపోయాను. నన్ను పికప్ చేసుకున్నారు. ఓకే. సో మొత్తానికి అయితే నువ్వు అనుకున్నది చేసావు. అనుకున్నది చేసావు అంటే అది నా జీవితం అనుకున్నాను కాబట్టి చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా. మరి నిన్న ఆల్రెడీ మీ పేరెంట్స్ ఏంటంటే అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. నీ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. మా అమ్మాయి ఏమైపోయిందో ఏంటో తిరిగి మాకు అప్పచెప్పండి, లేకపోతే మా అమ్మాయి నా దగ్గరికి రావాలి అని చెప్పి కూడా వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి మనం చూసాం.